ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నప్పుడు మనందరం లేచి నిలబడదాం. ఈ సమయమందు ఈ యొక్క ఆదివారం పునరుద్ధాన దినము ప్రభు యొక్క వాక్యాన్ని చదువుట ఎంతో బహుశ్రేష్టమైనది. యోహాను సువార్త 17వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నా ప్రభువా, చదవబడిన లేఖనము నీది నాయన. స్వయంగా మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు పలికిన మాట, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను అని మా ప్రభు పలికిన మాటను గొప్ప పరిశుద్ధాత్ముడ మీరు నాయన ఈ మాటను తీసుకొని మాతో మాట్లాడమని, మా హృదయానికి మా చెవులకు సున్నతి చేసి విని గ్రహించే మనసును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా యొక్క ప్రవక్త ప్రార్థన చేసినట్టుగా, ఓ ప్రభువా, నేను నీ దృష్టిలో దయ పొందిన వాడనైతే ఈ బలహీనమైన శరీరమును బలపరచుము, నా శక్తిని నూతనపరచుము, నా యవ్వన కాలపు శక్తిని నూతనపరచుము. నీవు పక్షిరాజులకు చేసినట్లుగా మరియు నా తలను పైకెత్తుము. ప్రభువా, నీ ప్రేమను నేను ప్రజలకు ప్రత్యక్షపరుచున్నట్లుగా నేను నీతో నడవగలుగునట్లుగా నా తలను పైకెత్తుము. నా హృదయములను క్రిందకు దించుము. నేను నిన్ను సేవించినట్లుగా నాకు లోతైన ప్రేమను, ఎక్కువ సమర్పణను, ఒక లోతైన నిండైన జీవమును, సంపూర్ణమైన జీవమును నాకు దయచేయుము. మా ప్రభువా, మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, రోగులను పీడింపబడుచున్న వారిని స్వస్థపరచుట ద్వారా నీ యొక్క పునరుద్ధానములకు సాక్ష్యము నిమ్ము. ఈ సమయమందు నీ శక్తిని ప్రత్యక్షపరచము. మరియు ప్రభు అయిన యేసు నామములో నీకే స్తుతి మేము చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇక్కడున్న వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించి ఈ వాక్యముతోటి మమ్మల్ని బలపరచమని నీకే స్తుతి స్తోత్రము చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధనించి ప్రార్థన చేయుచున్నాము. ఆమెన్. మనమందరం కూర్చుందాం. దయచేసి అందరూ కూర్చోండి. ఎవరు బయటికి అటు ఇటు తిరుగుతావు ఎందుకు? త్వరగా ఎవరు గోల్ చేద్దునన్నా ప్రశాంతం కూర్చోండి. శ్రద్ధగా పాఠము వినండి. ప్రభు యొక్క దీవెనలు మనం పొందుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఏమని మనం చదువుకున్నాం? 19వ వచనములో వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట మన ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా పలుకుతా ఉన్నాడు. ఒకసారి మనం గమనించండి ఈ మాటను. నిన్ను ప్రతిష్ఠ చేయాలంటే, లేదా నిన్ను సరి అయిన స్థానంలో ఉంచాలి అంటే, లేదా నిన్ను సత్యమందు నడిపించాలంటే, నువ్వు సరైన మార్గములో నడిపించబడాలి అంటే, ఒక తండ్రి తన కుమారుణ్ణి ఒక నీతిగల మార్గములో నడిపించాలి అంటే, దానికంటే ముందు నడిపించబడుచున్న వ్యక్తి కాక నడిపించే వ్యక్తి ఏ విధంగా ఉండాలి అది మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. చూడండి, కనుక ప్రభువు చెప్తా ఉన్నాడు, నేను మిమ్మల్ని ప్రతిష్ఠించాలి అని అంటే ముందుగా నేనేం కావాలి?
నేను ప్రతిష్ఠించుకోవాలి. నిన్ను పరిశుద్ధముగా జీవించురా అని నేను చెప్పాలి అంటే ముందు నేనేమి ఉండాలి? నేను పరిశుద్ధముగా జీవించి అప్పుడు నీకు చెప్పాలి. తన కుమారుడికి ఇది నీతి అయిన మార్గమురా, ఈ మార్గములో నీవు నడువు అని చెప్పాలి అని అంటే ముందు మనమేం కావాలి? చెప్పుతున్న తండ్రి కానీ తల్లి కానీ ఇతను నీతి మార్గమందు నడిచి ఇది సరి అయిన నీతి మార్గం అని తన కుమారుడికి చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, తండ్రి చూడండి, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు. నేను ఒక్కనే కాదు ప్రతిష్ఠ చేయబడింది, నాతోటి ఉన్నటువంటి, నేను ప్రేమించినటువంటి, నేను ఏర్పరచుకున్నటువంటి, నేను పేరు పెట్టి పిలిచినటువంటి నా శిష్యులు కూడా ఏం కావాలి? ప్రతిష్ఠించబడాలి. వారు దేవునికి ప్రతిష్ఠించబడాలి. కాబట్టి వారికంటే ముందుగా నేనేం చేస్తా ఉన్నా? నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు మాత్రమే నువ్వు మాదిరికరంగా ఉండగలవు. మన ప్రభువు మాదిరికరంగా మనకున్నాడంటే ఆయన అన్ని విషయములలో ఏం చేశాడు? దేవుని యొక్క నియమ నీతి గల మార్గాలకు తనను తాను ప్రతిష్ఠ చేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ప్రవక్త చెప్తా ఉన్నాడు, కొన్నిసార్లు విశ్వాసులమైన మనమందరం ఒక చోట కలుసుకొని మరియు విశ్వసించవలసిన దానిని విశ్వసిస్తూ ఉంటాం. హల్లెలూయా. మరియు ఇప్పుడు ఈ స్థలము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సేవ కొరకు సమర్పణ చేయబడిన స్థలము. మరియు ఇప్పుడు ఇది ఒక సంఘము, లేకపోతే ఒక ఆలయము. ఒక సంఘము ఉండదగినంత, అంటే ప్రజలు ఎక్కడైతే సమకూడుతూ ఉంటారో అదే సంఘము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఎక్కడైతే ప్రజలు సమకూడుతూ ఉంటారో అక్కడ ఏముంటుందంట? సంఘం ఉంటుంది. హల్లెలూయా. కనుక ఇప్పుడు మనం నిజానికి చాలా చాలా భాగ్యవంతులమై ఉన్నాము. ఈ దినము ఇక్కడ ఉండుట, మీ అందరితో సమకూడబడుట, ప్రార్థించుట మరియు మన మధ్య యేసుక్రీస్తును గుర్తించుట వలన మనందరం కూడా ధన్యులమై ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, అనుదినము సంఘము పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో భయభక్తులతోటి వెంబడించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించును. ఎప్పుడంట మన దేవుడు ఆశీర్వదించేది? చూడండి, సంఘము పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు వలన భయభక్తులతో వెంబడించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించును. మరియు అద్భుతములు, సూచన క్రియలు, ఆశ్చర్య కార్యములు సంఘమును వెంబడించును. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ ఘనమైన సువార్త ఒక్క దేశానికి లేక ఒక ప్రజకు సమర్పణ చేయబడినది కాదు. ఏదో కొంత స్థలములోనే ఇక్కడ వరకే ప్రతిష్ఠ చేయబడింది, అయితే సమర్పణ చేయబడింది కాదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఏమని చెప్తుందంటే పరిశుద్ధ గ్రంథము, ఎవరైతే ఇష్టమున్న వారిని రానిమ్ము. ఇష్టమైన వారు వచ్చి జీవజలముల బుగ్గ యొద్ద నీళ్లు త్రాగనిమ్ము, ఉచితముగా ఇవ్వు. హల్లెలూయా. కాబట్టి అన్ని దేశములకు, అన్ని సంతతుల వారికి, అందరి ప్రజలకు ఈ వాక్యము సమర్పించబడినది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి విశ్వవ్యాప్తమైన ఈ యొక్క వాక్యమును ప్రభు మనకేమని తెలియజేశాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. కాబట్టి హద్దులు గల రేఖలను గీయుటకు దేవుడు మనల్ని ఎన్నడూ సమ్మతించలేదు. లేదు నేను ఇంతవరకే చెప్తా, లేకపోతే ఇంతవరకే చెప్తాను, దేవుడు మనల్ని ఎన్నడూ హద్దులు అన్నది నిర్ణయించలే. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ప్రతిష్ఠ అంటే ఏంటి? ప్రతిష్ఠించుట అంటే ఏంటి? అంటే బాగా గమనించండి, ప్రతిష్ఠించుట అంటే ఒక దానికి
చూడండి, ఒక దానికి సంపూర్ణంగా సమర్పణ చేయుట, లేకపోతే దాని కొరకే ఇక అది ఉన్నది, ఇంకా రెండవ దాని కొరకు అది లేదు, దాన్ని ప్రతిష్ఠించుట అంటారు. చూడండి, మనము ఏం చేస్తామంటే ఒక గొర్రెను ఒక మేకను మనం తీసుకొస్తాం, లేకపోతే ఒక వస్తువును మనం తీసుకొస్తాం. ఇది పలాని వ్యక్తికి ప్రతిష్ఠ చేస్తున్నా అని అన్నప్పుడు ఆ వ్యక్తికే ఆ వస్తువు లేకపోతే ఆ యొక్క జంతువు కానీ లేకపోతే సమర్పించబడినది ఏదైనా కానీ అతనికే చెంది ఉంటుంది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి సమర్పణ చేయటమే ప్రతిష్ఠ అని కూడా మనం చెప్పగలం. ఇప్పుడు సమర్పణ అని అంటే ఏంటిది? సమర్పించుకొనుట అంటే ఏంటి? ఆమేన్, హల్లెలూయా. చూడండి, సమర్పణ లేకపోతే సమర్పించుకోవటం అంటే నీకున్నటువంటి హక్కులన్నిటిని పక్కన పెట్టి, నీకున్నటువంటి ఆలోచనలన్నిటిని పక్కన పెట్టి, నీకున్నటువంటి దాన్ని ఏమంటారు అన్నిటిని పక్కన పెట్టి, ఎవరి కొరకైతే నువ్వు సమర్పించుకుంటున్నావో వారి యొక్క ఆలోచనలు నువ్వు తీసుకోవటానికి, వారిని గౌరవించటానికి, వారితోటి నడవటానికి, వారి యొక్క ఉద్దేశములను నువ్వు నెరవేర్చటానికి నువ్వేం చేస్తా ఉన్నావు? నీ జీవితాన్నే సమర్పించుకుంటా ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అది సమర్పణ. ఇంకా సమర్పించుకొనుటంటే సింపుల్గా మనం చూస్తే తనను తాను అప్పగించుకొనుట, తనను తాను సంపూర్ణముగా ఇతర వ్యక్తికి అప్పగించుకొనుట. ఇక్కడ ఏం కనిపిస్తుంటుందంటే భార్యాభర్తల సంబంధం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. చూడండి, భార్యాభర్తల సంబంధం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. భర్త తన భార్యకు సంపూర్ణముగా అర్పించుకొనుట, దాన్ని ప్రతిష్ఠించుకొనుట. అలాగనే భార్య ఎవరైతే చేసుకోబోతున్నదో ఆ భార్య తన భర్తకు సంపూర్ణముగా అర్పించుకొనుట. అంటే ఇక ఆమెకు ఏ హక్కులన్నవి లేవు, అలాగనే భర్తకు కూడా ఏ హక్కులన్నవి లేవు. దాన్నే పరిశుద్ధ గ్రంథము ఏమని చెప్తా ఉందంటే, నీ శరీరం మీద నీ భార్యకు హక్కు ఉన్నది, నీ భార్య శరీరం మీద నీ భర్తకు హక్కు ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దాన్ని సమర్పించుకొనుట అంటారు. కాబట్టి సంఘమైన మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సమర్పణ చేసుకోవాలి, సంపూర్ణ ప్రతిష్టత మనము చేసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి? సంఘములో ఉన్న ప్రతి సభ్యుడు తన జీవితాన్ని సంపూర్ణంగా ప్రభువుకు లోబర్చాలి. ఆమేన్, హల్లెలూయా. అలా లోబర్చనట్లయితే మనం ప్రతిష్ట చేయబడలేదు, లేకపోతే సమర్పించుకోలేదు అని మనకు తెలియజేస్తూ ఉంది. చూడండి, ఇప్పుడు ప్రవక్త చెప్తా ఉండు, అనుదినం సంఘము పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు వలన భయభక్తులతో వెంబడించినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించును. భర్త కానీ భార్య కూడా అంతే. భర్త తన కుటుంబాన్ని నడిపిస్తున్నప్పుడు కుటుంబము తన యొక్క తండ్రికి లేకపోతే యజమానుడికి భయభక్తులతో వారు నేర్చుకొని వెంబడించినప్పుడే తండ్రి లేకపోతే కుటుంబ యజమాని ఏం చేస్తాడు? వారిని ఆశీర్వదిస్తాడు. నీ కొడుకు నువ్వు చెప్తున్న ప్రకారం వేరే విధంగా పోతా ఉన్నప్పుడు ఆ కొడుకు నువ్వు ఏ విధంగా ఆశీర్వదిస్తావు? వాడు వచ్చి ఒక 10 రూపాయలు ఇవ్వరా అంటే నువ్వేం చేస్తావు? నువ్వు చెప్పిన మాటే వినవు, నీకు 10 రూపాయలు ఎందుకురా అని అనమా మనం? అంటే దాని అర్థం ఏంటి? వానిని మనం ఆశీర్వదించలేక పోతున్నాం. కానీ నీ కొడుకు నీకు లోబడి సంపూర్ణంగా ఈయన నా తండ్రి, ఈ కుటుంబానికి యజమాని, నేను ఆయనను వెంబడించాలి అని చెప్పిన మాటను వినాలని ఆ విధంగా భయభక్తితోటి నువ్వు చెప్పినట్టు వెంబడిస్తూ నడుస్తున్నట్లయితే కొడుకు అవసరానికి వచ్చి తండ్రి నాకు 100 రూపాయలు కావాలంటే మారు మాట్లాడకుండా ఏం చేస్తావు? తీసి ఏ అవసరం ఉందో వాడుకోరని ఇస్తావు. దాని ఏంటి అర్థము? ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నీవెంతటి బోధన కలిగి ఉన్నప్పటికీ,
మనం అనుకుంటాం, నాలో అది ఇది ఏదో ఉన్నది అని మనం అనుకుంటాం. అది నీలో మధ్యలో మోగించగలదు. ప్రవక్త ఏం చెప్తా ఉన్నాడు? మధ్యలాగా డగడగడగా అనేది మోగిస్తుంది, కానీ సరైనది కాదు. నేను పెద్ద బోధ, నాకేదో తెలుసు అని మనం అనుకున్నట్లయితే మనలో ఏం మోగిస్తుందంట? మధ్యలో మోగిస్తుందంట. దేవుడు పెద్ద మాటలలో లేడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎక్కడ లేడంట? పెద్ద మాటలలో లేడు. దేవుడు యథార్థ హృదయంలో ఉన్నాడు. నీవు ఇక్కడ నిలబడి అదేమిటో నాకు తెలియని విధంగా పెద్ద పెద్ద మాటలు పలకవచ్చును. అంటే మన సంఘంలో మనం ఏం చేస్తూ ఉంటాము? పాస్టర్ నిలబడి ఏవేవో భాషలలో అది ఇది అని ఏవేవో పెద్ద పెద్ద మాటలు పలకవచ్చును. అది నిన్ను దేవునికి దగ్గరగా తీసుకురాదు. చూడండి, నువ్వు భాషలలో మాట్లాడితే మాత్రం అది దేవునికి దగ్గరికి తీసుకురాదు. నీవు నిలబడి నీతి వాక్యములు మరలా అభ్యాసము చేసి మరియు అలాంటి కార్యములు నువ్వు చెప్పగలవు. అంటే ఇక్కడ నిలబడి ఈ నీతి వాక్యములు బైబిల్ గ్రంథంలో అన్నింటిని ఎన్నైనా చెప్పగలవు. చెప్పినంత మాత్రమున అది నిన్ను దేవునికి సమీపస్తునిగా చేయలేదు. నీవు ఒక క్షణము కూడా నిద్రించకుండా నిఘంటువు నువ్వు నేర్చుకునగలవు. అంటే నువ్వు నిద్రైపోకుండా ప్రతి ఆదివారము నువ్వు ఏం చేస్తూ ఉంటావు? దేవుని వాక్యాలను నువ్వు నేర్చుకోవచ్చు. లేకపోతే సండే స్కూల్కి వెళ్ళొచ్చి నువ్వు ఎన్నో నేర్చుకోవచ్చు. కానీ చూడండి, అయినప్పటికీ అది నిన్ను దేవునికి సమీపస్తునిగా చేయలేదు. మరైతే ఏమి చేస్తుంది? నాకు కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం మొత్తం చూడకుండా నేను చెప్తా. సామెతల గ్రంథం 25వ అధ్యాయం నేను చూడకుండా చెప్తా. లేకపోతే నిర్గమకాండం 1వ అధ్యాయం నేను చూడకుండా చెప్తా. అది మంచిదే, అది కాదంటం లేదు. కానీ అది నువ్వు చూడకుండా చెప్పినంత మాత్రాన దేవుడికి నీకు దగ్గరికి చెయ్యదు. మరైతే ఏమి చేస్తుంది? హల్లెలూయా, ఒక దీనత్వము. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి దగ్గరగా చేర్చేది ఏదంట? దేవునితో సహవాసం చేసేది ఏంటిదంట? దీన హృదయము. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఇక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని బైబిల్ను ఒక ప్రతి ప్రసంగాలు గట్టి చేసినంత మాత్రాన నువ్వేమి దేవుడి దగ్గరికి సమీపంగా ఉన్నట్టు లెక్క కాదు. కానీ నీ హృదయము దీనత్వంగా ఉన్నదా లేదా అన్నదే దేవుడు చూచును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయము సమర్పణ కలిగిన హృదయముగా ఉన్నదా? అది మాత్రమే దేవుడు చూసును. సామాన్యముగా ఉన్నదా? అది మాత్రమే దేవుడు నిన్ను చూసును. నిన్ను దేవుని ఎద్దుకు తీసుకొని వచ్చేది దీనత్వము, సమర్పణ గల హృదయము, సామాన్యత. ఆమేన్, హల్లెలూయా. అది సత్యం అండి. ఆమేన్. ఒక దీన హృదయంను దేవుడు ప్రేమించును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీకు ఏబిసిడీలు తెలియవలసిన అవసరం లేదు, ఈలు రావాల్సిన అవసరం లేదు. నీకు ఈలు ఏబిసిడీలు రానంత మాత్రాన అది ఏ వ్యత్యాసము నీకు చేయదు. కానీ చూడండి, దేవుడు ఒక దీన హృదయంలో ఉన్నాడు. దేవుడు ఒక దీన హృదయంలో నివసించును. దేవుడు విద్యలో నివసించడు. దేవుడు పాఠశాలల్లో నివసించడు. దేవుడు వేదాంత కళాశాలల్లో నివసించడు. దేవుడు సెమినార్లో ఉండడు. పెద్ద పెద్ద మాటలలో కాదు, లేకపోతే అత్యుత్తమైన స్థలములలో కాదు. కానీ దేవుడు మానవ హృదయములో నివాసము చేయును. ఆమేన్, హల్లెలూయా. పెద్ద పెద్ద భవంతులలో మనం ఆరాధించటము కాదు, లేకపోతే పెద్ద పెద్ద మ్యూజిక్ సిస్టంలో మనం ఆరాధించటము కాదు, లేకపోతే ఏదో పెద్ద హంగుబొంగులు ఉన్నటువంటి మందిరాలకు మనం వెళ్ళి ఆరాధించటం కాదు. దానివలన ఏ వ్యత్యాసము లేదు. కానీ ఎక్కడ నివసించగోరుతున్నాడంట దేవుడు? మానవ హృదయములో నివాసము చేయును. ఆమేన్, హల్లెలూయా. రైట్, జాగ్రత్తగా ఉండాలి. నీవు ఎంతగా తగ్గించుకుంటే దేవుని దృష్టిలో నీవు అంతగా గొప్పగా అయ్యేదవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు నీలోనికి వచ్చే వరకు నీ కార్యము సంపూర్తి కాలేదు. అది నిజమండి. నువ్వెన్నైనా చేయొచ్చు, దేవుని కొరకు ఏదేదో నువ్వు చేయొచ్చు, పెద్ద పెద్ద మందిరాలు కొట్టచ్చు, లేకపోతే ఎన్నో దాన ధర్మాలు అవన్నీ చేయొచ్చు. కానీ అది కాదు దేవుడికి కావాల్సినది. ఏం కావాలంట?
క్రీస్తు నీ హృదయములోనికి వచ్చినప్పుడే నీ కార్యము ఏమవుతుందంట? సంపూర్తి అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. సంపూర్ణత, సమర్పణ, దైవిక ప్రేమ, ఇవి మాత్రమే దేవుడు చూసును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది సత్యం అండి. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఒకానొక మహిమకరమైన దినమున మనకేముండాలంట? సంపూర్ణత, సమర్పణ, దైవిక ప్రేమ మనలకు ఉన్నట్లయితే ఒకానొక మహిమకరమైన దినమున నా ఈ చిన్న పాత శరీరము కరిగిపోతుంది. ఎవరిదైనాను కరిగిపోతుంది, మీదైనను కరిగిపోతుంది ఒక మహిమకరమైన దినమున. కానీ ఒకానొక మహిమకరమైన దినమున యేసు దేవుని సన్నిధిలో నుండి తిరిగి వచ్చును. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఒకప్పుడు మనము కలిగి ఉన్న శ్రేష్టమైనది అంతటిని తిరిగి పొందుకొని ఆయనతో యుగయుగములు ఉందుము. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు బాగా గమనించారా ఈ మాటను? ఒక మహిమకరమైన మన మరణ దినమున మనం ఏం చేస్తాము? ఈ చిన్న పాత శరీరాన్ని మనము విడిచేస్తాం. కానీ అదే ఒక మహిమకరమైన దేవుని యొక్క రాకడ దినమున ఏమైపోతా ఉన్నాం? మనము దేవుని సన్నిధిలోనికి తిరిగి వస్తాము. మనం ఏమైతే ఇంతకుముందు పోగొట్టుకున్నామో ఆ శ్రేష్టమైన దాని అంతటిని తిరిగి పొందుకొని ఆయనతో యుగయుగములు ఉండటానికి మనము వెళ్తాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించాలమ్మా. ఇప్పుడు చూడండి, ఈ శరీరములు దేని నుండి తయారు చేయబడ్డాయి? కొన్ని అణువులు, కొంత వెలుగు, పెట్రోలియము మరియు మొదలైన వాటిని సమకూర్చి భూమి నుండి దేవుడు ఒక మట్టి నుండి తీసి ఈ చిత్రమును చిత్రీకరించాడు. ఎట్లా మనం నిర్మించబడ్డామంట? రకరకాలైన వస్తువులు ఈ భూమిలో ఉన్నాయి. పెట్రోల్ అనేది ఎక్కడ ఉంది? భూమిలో ఉంది. ఇనుము అనేది ఎక్కడ ఉంది? భూమిలో ఉంది. బొగ్గు అనేది ఎక్కడ ఉంది? భూమిలో ఉంది. ప్రతిది ఎక్కడ ఉంది? భూమిలో, అంటే మట్టిలోనే ఉన్నది. కాబట్టి ఈ మట్టిని తీసుకొని ఒక చిత్రం వచ్చినట్లుగా మనల్ని చేశాడు. హల్లెలూయా. మనం నెగటివ్లో జీవిస్తున్నాము. అయితే ఒకానొక మహిమకరమైన దినమున మరణము ఆ చిత్రమును అభివృద్ధి పరుస్తుంది. బాగా గమనించాలి. మనం ఎక్కడ నివసిస్తున్నామంటే ఇప్పుడు నెగటివ్ అంటే ఏంటో తెలుసా? చెప్పాలమ్మా, నెగటివ్ అంటే తెలుసా? ఇప్పుడు మీరు నెగటివ్ అంటే మీకు తెలియదు. ఒకప్పుడు మనం పాత రోజులలో ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటో తీసుకుంటాం. ఫోటో తీసుకుంటే వాడు ఏం చేస్తాడు? ఫోటో కడిగి బ్లాక్ అండ్ వైట్ ఇచ్చి తర్వాత మళ్ళీ మనకేమిస్తాడు? ఒక చిన్న ఫిల్మ్ ఇస్తాడు. చిన్న ఫిల్మ్ లాంటిది ఇస్తాడు. దాన్ని మనం ఇట్లా చూస్తే మన ఫోటో మొత్తం ఎలా కనిపిస్తుంటుంది? తెల్లంగా కనపడుతుంటుంది. నెత్తి తెల్లంగా కనపడుతుంది, శరీరం అంతా నలుపులో కనిపిస్తుంటుంది. దాన్ని బ్లాక్ అండ్ వైట్ అని అంటాం. అదేంటిది? నెగటివ్. ఆ ఫిల్మ్ని తీసుకొని మళ్ళీ కడిగితే మళ్ళీ ఒరిజినల్ అన్నది వస్తుంది. ఇప్పుడు మనం ఈ భూమి మీద నెగటివ్ ఫిల్ము లాంటి శరీరములో జీవిస్తూ ఉన్నాము. బాగా గమనించండి. అయితే ఇది ఎప్పుడు కడగబడుతుంది? ల్యాబ్లోకి వెళ్ళి వాళ్ళు దాన్ని కడిగి డెవలప్మెంట్ చేసినప్పుడు కాగితం మీద ఏమొస్తుంది? ఒరిజినల్ అన్నది ఫోటో బయటకు వస్తుంది. నెగటివ్లో నుండి ఒరిజినల్ ఫోటో బయటికి వస్తుంది. అట్లనే ఎప్పుడు మనం నెగటివ్లో జీవిస్తున్నాం. మన ఒరిజినల్ ఎప్పుడు కడగబడుతుంది? ఎప్పుడు ఒరిజినల్గా దాన్ని అభివృద్ధి పరుస్తారు అంటే మరణ దినమున. ఆమేన్, హల్లెలూయా. మనం అసలు ఒరిజినల్ లోటికి ఎప్పుడు వెళ్తాం? బాగా గమనించాలమ్మా. చూడండి, మన యొక్క నిజమైన శరీరంలోనికి మనం ఎప్పుడు ప్రవేశిస్తాం? మరణ దినమున. ఒకానొక మహిమకరమైన దినమున మరణము ఆ చిత్రమును అభివృద్ధి పరుస్తుంది. అప్పుడు మనము నూతనమైన మహిమపరచబడిన శరీరములో ప్రవేశిస్తాము. ఆమేన్, హల్లెలూయా. ఇక ఎన్నడూ వృద్ధులము కాము, ఇక ఎన్నడూ రోగము గుండె జబ్బులు రావు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి సోదరుడా సోదరి, ఆ ప్రాకారమును తెరను దాటి నీ చుట్టూ ఉన్న లోకమును మూసుకొని నీ జీవితమును క్రీస్తుకు సమర్పించుకొని నీ జీవితమును క్రీస్తుకు ప్రతిష్ఠించుకొని అటువంటి ప్రతిష్ఠించుకోగలిగిన
సమర్పణ కలిగిన జీవితము కలిగి ఉండుట యోగ్యమైనది. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ శ్రద్ధ పెట్టి వినాలి, అందరు ఇక్కడ చక్కగా పెట్టి వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. దానిని విశ్వసిస్తున్నావా? చూడండి, ప్రతిష్ఠించుకొని ప్రభువుకు ఈ లోకాన్ని మొత్తాన్ని నేను మూసుకొని ప్రభువు దగ్గరికి నేను నా జీవితాన్ని ప్రతిష్ఠించుకుంటా. అటువంటి జీవితమే యోగ్యమైనది అని నేను విశ్వసిస్తున్నావా? ఆమేన్. విశ్వసిస్తున్నాము. హల్లెలూయా. ఖచ్చితంగా అది యోగ్యమైనది. అలాంటి జీవితం జీవించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప ద్వారా నేను అలాంటి జీవితం జీవించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరం కూడా మనం అది కావాలని కోరుకోవాలి. దేవుని కృప వలన ఒక యోగ్యమైన జీవితాన్ని నేను జీవించాలని మనము కోరుకోవాలి. చూడండి, ఈ మాట మీలో ఎందరు చెప్పగలరు? హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆ విధంగా జీవించగోరుచున్నాను. ఓ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అది మనకు అవసరమైనది నమ్ముచున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఇది ఎంతో ఆశ్చర్యకరమైన దినం. బాగా గమనించాలి, ఇది ఎంతో ఆశ్చర్యకరమైన దినం. ఇప్పుడున్న దినాలు మన చుట్టూ ఏమి జరుగుతున్నదోనని చూడలేకున్న ఎడల మీ కళ్ళపై ఏదో ముసుగు వేయబడి ఉన్నది. ఏంటంట? ఈ దినాలు ఎటువంటియో నువ్వు చూడలేకుండా ఉన్నట్లయితే నీ కళ్ళపై ఏముందంట? ఏదో ముసుగు వేయబడి ఉన్నది. మీరు విశ్వాసులైనను సరే, ఈ దినము ఏంటి, ఈ దినానికి సంబంధించిన వాక్యం ఏముంది, ఈ దినానికి సంబంధించిన ఏ లేఖనం నెరవేరుచున్నదో దాన్ని నువ్వు చూడగలగాలి. లేనట్లయితే నీ కళ్ళ మీద ఏదో ముసుగు వేయబడి ఉన్నది. చూడండి, ఎందుకనగా యేసు ప్రభు కొరకు పూర్తి సమర్పణ జీవితమును జీవించుట మనం ఏమనుకుంటాం? ఒక కఠినమైన జీవితం అని అనుకుంటాం. నిజానికి ఈ లోకానికి దానికి మనం బేరీజు వేసుకుంటే కఠినమైన జీవితమే. కానీ వాక్యంతో నడిచేవాడికి అది చాలా సులువైన మార్గము. ఆమేన్. హల్లెలూయా. అది ఇరుకు మార్గమే, కానీ ఆ ఇరుకులో విశాలత కలగజేసేవాడు దేవుడే. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంతేకాదు, ఒక క్రైస్తవునిగా ఈ దినాలలో ప్రభు కొరకు పూర్తి జీవితము జీవించాలి అంటే అది వింతైన జీవితముగా ఉన్నది. ఎట్లా ఉంటుందంట? అది వింతైన జీవితముగా ఉంటుందంట. ఎందుకంటే ఈడేంద్ర మనలాగా ఏది చేయడు, ఏమి చూడండి, ఈడేంది ఏమి చేయడు అసలు. వీడు ఇప్పుటోడు కాదు అసలు. వీడు ఏ పూర్వకాలంలో ఉండాల్సిన వాళ్ళు. ఈ కుటుంబం అసలు అవి ఏదో అసలు వాళ్ళు ఏం చేస్తారు ఎవరికి అర్థం కాదు. నిజానికి ఈ యొక్క లోకములు క్రీస్తు కొరకు జీవించే కుటుంబాలు మిగతా వాళ్ళకి ఎట్లుంటాయంట? వెర్రితనముగా ఉంటవి. మన యొక్క కార్యములు ఈ లోకానికి ఎట్లుంటాయంట? వెర్రితనముగా ఉంటాయి. కానీ మనకైతే అదేంటిదంట? దేవుని శక్తి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం. నీవు లోబడుట వలన క్రీస్తు నీ మూలముగా మాట్లాడును. మనమంటే దేవుడు నాతో మాట్లాడితే బాగుండు, దేవుడు నాతో మాట్లాడితే బాగుండు. వాక్యమే దేవుడు. వాక్యం రోజు నీతోటి మాట్లాడుతూనే ఉంది. వాక్యం చదువుతున్నప్పుడల్లా ఏంటి దాని అర్థము? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కానీ నువ్వు దాన్ని గ్రహించలేక మనం ఏమంటామంటే వాక్యం చదువుతున్నాం కానీ దేవుడు నాతో మాట్లాడితే బాగుండని మనం అనుకుంటా ఉన్నాం. కానీ నువ్వు ఎప్పుడు అర్థం చేసుకోగలవు? దేవుడు నాతో మాట్లాడుచున్నాడు అని నువ్వు ఎప్పుడు అర్థం చేసుకోగలవు? నీవు లోబడుట వలన. హల్లెలూయా. నువ్వు లోబడకుండా వాక్యం నువ్వు ఎంత చదివినా నీకేమీ అర్థం కాదు. అంటే దేవుడు నీతో మాట్లాడటం లేదని అర్థం. మనం అనుకుంటాం దేవుడే స్వయంగా దిగివచ్చి నా కళ్ళకు కనపడి నాతో మాట్లాడితే అసలు నేను ఈ లోక కార్యాలన్నిటినూ మానేస్తానని మనం అనుకుంటాం. కానీ అక్కడ ఎవరున్నారంట? మోషే ధర్మశాస్త్రం ఉన్నది. హల్లెలూయా. ఆ యొక్క ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? అగ్నిగుండంలోనికి వెళ్ళి ఏమని చెప్తా ఉన్నాడు?
మృతులలో నుండి ఒకడు లేచి వెళ్ళి వాళ్ళకు చెప్తే అప్పుడు వాళ్ళు వింటారయ్యా అంటే అబ్రహాం ఏమని చెప్తా ఉన్నాడు? అక్కడ మోషేయు ధర్మశాస్త్రము అయి ఉన్నాయి. వాళ్ళు చెప్పిందే నమ్మకపోతే ఇక మృతుల్లో నుండి ఇంకొకడు లేచిపోయి నేను చచ్చిపోయి మళ్ళీ వచ్చి నీకు చెప్తున్నారా అక్కడ ఇట్లా ఉంటుంది అని చెప్పినా కానీ వారు నమ్మరు. అట్లనే చూడండి, మనకు దేవుడు మాట్లాడుతుందంటే దేవుడు ప్రతిరోజు మాట్లాడుతూనే ఉండు మనతోటి. అది మనం గ్రహించలేకపోతా ఉన్నాం. దేవుడు నిజంగా వచ్చి ఒకవేళ నీతో మాట్లాడినా నువ్వు దాన్ని గ్రహించలేవు. ఎందుకంటే నీవు లోబడుట లేదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. నీవు లోబడుట వలన క్రీస్తు నీ మూలంగా మాట్లాడును. ఆయన తలంచినటువంటి తలంపులను నీ ద్వారా ఆయన తలంచుచున్నాడు. ఆయన చేయు ఆ రకమైన కార్యములను ఆయన నీ ద్వారా చేయుచున్నాడు. ఎందుకంటే నీవు లోబడటం వలన దేవుడు ఏం చేస్తా ఉన్నాడంట? ఆయన తలంచినటువంటి తలంపులు నీలో నుండి తలంపులు బయటికి వెళ్తూ ఉంటాయి. ఆయన ఏ రకమైన కార్యములు చేయాలనుకుంటున్నాడో నువ్వు లోబడటం వలన నీ ద్వారా ఆయన కార్యములు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇది ఎటువంటి అందమైన క్రైస్తవ సమర్పణ చిత్రముగా ఉన్నది. లోబడుట ద్వారా దేవుడు తన కార్యములు చేయుచున్నాడు. లేకపోతే లోబడుట ద్వారా దేవుడు తన క్రియను చేయుచున్నాడు. ఇదే లోబడటం అంటే సమర్పణ. కాబట్టి సంపూర్ణ సమర్పణ మనకు అవసరమై ఉన్నది. తండ్రి, వారిని ప్రతిష్ఠింప చేయుము. వారిని ప్రతిష్ఠింప చేయాలంటే ముందుగా నేనేం కావాలి? నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను. అది కావాలి మనకు. మన బిడ్డను నడపాలంటే మనం సరైన దారిలో ఉండాలి. మన బిడ్డకు సరైన బుద్ధి నేర్పాలంటే మనము ఏం చేయాలి? సరైన మార్గంలో మనము ఉండాలి. నిన్ను ప్రతిష్ఠ చేసుకోవాలి. అప్పుడే నీ కుమారుని కుమార్తెలను కూడా ప్రతిష్ఠ చేయటానికి వీలు కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుని మహిమలో నివసించుచు. సమర్పణ అంటే ఏంటో చెప్తా ఉన్నాడు ప్రవక్త. దేవుని మహిమలో నివసించుచు ఈ లోకమునకు మరణించి యేసుక్రీస్తులో మరలా లేచిన సమర్పణ జీవితము మనకు కావాలి. అది సమర్పణ అంటే ఏంటంట? ఎట్లా ఉండాలంట? మహిమలో మనము నివసిస్తూ ఈ లోకానికి మరణించి యేసుక్రీస్తులో మరలా లేచిన జీవితం మనకు కావాలి. అప్పుడు నిజమైన సమర్పణ అది. హల్లెలూయా. అలా లేచిన వానికి దేవుని ప్రేమ అతని చుట్టూ ఉండును. ఏముంటుందంట? దేవుని ప్రేమ అతని చుట్టూ ఉండును. అదే పరిశుద్ధాత్మ అతన్ని కప్పును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అటువంటి వ్యక్తి నిత్య జీవమునకు పోవునని నమ్ముచున్నాను. ప్రవక్త ఏమని చెప్తా ఉన్నాడు? నిజానికి లోకానికి మరణించి క్రీస్తులో తిరిగి లేచిన వాని చుట్టూ దేవుని ప్రేమ ఉంటుంది. అది నిజమైన సమర్పణ జీవితము. ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? నిత్య జీవానికి వెళతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము క్రింద ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఈ యొక్క గదిలో ఉన్న ప్రతి ఒక్కరము మన జీవితంలో తిరిగి దేవునికి సమర్పణ చేసుకున్నట్లయితే, ఇక్కడున్న వారందరము మనము తిరిగి దేవునికి సమర్పణ చేసుకున్నట్లయితే దేవుని ముందు కనబడటానికి తనను తన ప్రజలను శుద్ధిపరుచుకోమని ప్రభువు యాకోబుకు చెప్పినట్లుగా. యాకోబు చెప్పాడు, ప్రభు మీరందరూ కూడా దేవుని సన్నిధిలో కనబడాలి, నా ముందు కనబడాలి. కాబట్టి మీరు ఏం కావాలంట? శుద్ధిపరుచుకో. ఆమేన్, హల్లెలూయా. అట్లనే మనందరం కూడా తిరిగి దేవునికి సమర్పణ చేసుకోవాలంటే ముందు మనం ఏం కావాలి? శుద్ధీకరించబడాలి. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు యెహోషువ కూడా చెప్పి మీరు యోర్దాను నదిని దాటబోతా ఉన్నారు. కాబట్టి మీరందరూ ఏమి కావాలి? శుద్ధి చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనందరము ఈ భవంతిలో లేకపోతే ఈ గదిలో లేకపోతే ఈ యొక్క దేవుని యొక్క మందిరములో మనం ఉన్న ప్రతి ఒక్కరము కూడా మన చెడు ఆలోచనల నుండి శుద్ధి చేసుకున్నట్లయితే, మన ప్రతి స్వార్థము నుండి శుద్ధి చేసుకున్నట్లయితే, మన ప్రతి చాడీలు చెప్పుట నుండి శుద్ధి చేసుకున్నట్లయితే,
మన ఈ జీవితం యొక్క ప్రతి క్రియల నుండి మనలను మనము శుద్ధి చేసుకున్నట్లయితే మనము ధైర్యముగా దేవుని సింహాసనం ఎదుటకు వచ్చేదము. ఆమేన్, హల్లెలూయా. అది నిజమైన సమర్పణ, అది నిజమైన ప్రతిష్ట. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ప్రవక్త చెప్తా ఉన్నాడు రూతు గురించి. అక్కడ రూతు అను పేరు గల ఒక ఆమె నయోమితో ఉన్నది. సమర్పణ అంటే, ప్రతిష్టత అంటే ఏంటో ఇక్కడ మనకు కనపడతా ఉంది. ఆమె నయోమికి మరొక కోడలు. అది ఏం చూపిస్తుందంటే, అన్య వధువుకు అది ఒక మాదిరిగా ఉన్నది. ఆమె కూడా ఏం చేసింది, అత్తగారికి ముద్దు పెట్టుకొని ఇలా అంటా ఉంది, నేను అన్నిటినీ విడిచిపెట్టాను, నేను నీతో వస్తాను, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నీవు ఎక్కడ చనిపోతే నేను అక్కడనే చనిపోదును, నీవెక్కడ సమాధి చేయబడతావు నేను అక్కడనే సమాధి చేయబడతాను. అది అంతే. అది నిజమైన సమర్పణ, అది నిజమైన ప్రతిష్ట. ఆమేన్, హల్లెలూయా. దేవుడు కోరున్నది అదే సమర్పణ గల జీవితము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఒక సగం మార్గము కాదు, లేకపోతే ఇంతవరకే వచ్చి ఆగిపోతానండి సమర్పణ కాదు, కానీ ఒక పరిపూర్ణమైన దేవుని యొక్క రాజ్యమునకు ఒక పరిపూర్ణమైన సమర్పణ కావాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి రూతుని తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉన్నాడు సమర్పణ మాటలో. ఎందుకంటే ఆమె ఏం చేసిందంట చూడండి, ఆమె ఒక సగం మార్గంకి వచ్చి వదిలి వెళ్ళిపోయినటువంటి ఓర్పలాగా లేదు. ఆమె ఎలా వచ్చింది, ఒక పరిపూర్ణమైన దేవుని యొక్క రాజ్యమునకు ఒక పరిపూర్ణమైన సమర్పణై వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దాసిగా లేకపోతే ఏ బీద విధవరాలుగా ఉండి పరిగె వేరుకొంటున్నటువంటి ఆమెను దేవుడు లేపి ఎక్కడ కూర్చోబెట్టాడు, సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. చూడండి, బోయజుకు భార్యగా కూర్చుండబెట్టాడు. బోయజు ఆ ప్రాంతంలో ఎటువంటి వాడు, చాలా ధనవంతుడు, అంతేకాదు కోతకు యజమానుడు, ఎన్నో భూములు కలిగి ఉండి ఆ యొక్క ఏంటిది గోధుమ పంట కోయించు కోత యజమానుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడికి చేర్చింది ఈమెను, రూతును? చూడండి, యజమాని యొక్క కోతకు యజమానుడి యొక్క కౌగిటిలోనికి చేర్చింది. ఎప్పుడు? ఆ సమర్పణ జీవితం, తనను తాను తగ్గించుకున్న జీవితం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఒక సంపూర్ణమైన సమర్పణ జీవితాన్ని రూతుకు ఆ విధంగా తీసుకొని వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి రూతు అంటా ఉంది, నేను వెనకకు వెళ్ళను. ఆమేన్. అది ప్రతిష్ట అంటే, అది సమర్పణ అంటే. చూడండి, రూతు ఏమంటా ఉంది, నేను వెనకకు వెళ్ళను. విశ్వాసము వేరుపారినది, విశ్వాసము వేరుపారి నాటబడినది. చూడండి, పరిపూర్ణమైన విశ్వాసము రూతు హృదయంలోనికి వచ్చినది. కాబట్టి ఆమె అంటుంది, నేను నీతోనే వస్తా, నీతోనే తింటా. చూడండి, రూతు ఆమెను హత్తుకొనున్నది, ఆమెతోనే నిలిచి ఉన్నది. నువ్వు ఎక్కడ ఉండబోచున్నావో నేను అక్కడనే ఉండబోచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట నాకు ఇష్టమని ప్రవక్త చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రభు ఎక్కడ ఉంటాడో మనము కూడా అక్కడనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు కూడా మనకు అదే మాట వాగ్దానం చేసి, నేను ఎక్కడ ఉండబోతా ఉన్నాను అక్కడికి మిమ్మల్ని నేను తీసుకొని వెళతా. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి అటువంటి అబ్రహాము సంతానముగా మనము ఉండవలసి ఉన్నది. అబ్రహాము ఎవరి సంతానమై ఉన్నాడు? అవ్వ సంతానమై ఉన్నాడు. సర్పం యొక్క తలను చిదుగొట్టుటకు ఆయన స్త్రీ యొక్క సంతానమై ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు యొక్క స్త్రీ యొక్క సంతానమై ఉన్నాడు. చూడండి, అబ్రహామును మీరు జాగ్రత్తగా గమనించినట్లయినా అతడు దేవుని యందు విశ్వాసము కలిగి ఉండెను. చూడండి, ఆ విశ్వాసము దేవుని ఆత్మను మానవ శరీరమును ఏకపరిచెను. ఆమేన్, హల్లెలూయా. అది మనం సమర్పణ చేసుకుంటున్నామంటే దాని అర్థం ఏంటి? దేవునికి మనం సమర్పణ చేసుకుంటాము, దాని అర్థం ఏంటి?
ఇంతకుముందు సమర్పణ అంటే ఏంటిది? నిన్ను నువ్వు సంపూర్ణముగా లోబర్చుకోవటం ఒక వ్యక్తికి. హల్లెలూయా. సేమ్ అదే ఇక్కడ కనపడతా ఉన్నది. ప్రవక్త చెప్తా ఉన్నాడు చూడండి. విశ్వాసం అంట ఏం చేసిందంట? విశ్వాసం ఏం చేసిందంట? అబ్రహాముకు దేవుని ఆత్మను మానవ శరీరమును ఏకపరిచెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ సమర్పణ జీవితం భార్యాభర్తల మధ్య ఏమవుతా ఉంది? వారిద్దరి యొక్క మనస్సు ఏక మనస్సై వారిద్దరి యొక్క శరీరములు ఏమైపోతున్నాయి? ఏక శరీరం అవుతా ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, కాబట్టి భార్యాభర్తలుగా శరీర సంబంధంగా ఈ విధంగా ఉంటే ఆత్మ సంబంధంగా ఏ విధంగా ఉంటుందంట? దేవుని ఆత్మ మానవ శరీరము ఏకపరుతబడతా ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. అచ్చటి నుండి విశ్వాసము వచ్చుచున్నది, అందువలనే ఆయన అబ్రహాము సంతానం ఆయను. ఆమేన్. హల్లెలూయా. ఆత్మయు శరీరమును ఏకమవుట ద్వారా జరుగుచున్నది. దేవుడు తనను ఆ విధముగా చేసుకొనుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ శరీరంలోనికి దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఏమైపోతా ఉంది? సమర్పణ ఏకము అవుతా ఉంది. అప్పుడు ఈ శరీరం ఏం చేస్తూ ఉంది? పైకి లేయటానికి శక్తి కలిగి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆత్మ ఎప్పుడైతే శరీరంలోనికి వచ్చి ఏలుతుందో సమస్త దుష్టత్వమును వేరుతో పెళ్ళగించి వేయును. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆత్మ నీలోనికి వచ్చిందంటే ఆత్మ ఏం చేస్తుందంట? నీ శరీరంలో ఉన్నటువంటి సమస్తమైన దుష్టత్వమును వేరుతో సహా పెళ్ళగించి వేయును. ఆ విధంగా శరీరమును సమర్పణకు తెచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఆ అగ్ని మనలో ఉంటే మన సమస్తమైన చెడును ఏం చేస్తుంది? అది కాల్చివేస్తూ ఉంది. అంటే దాని అర్థం ఏంటి? శరీరాన్ని శుద్ధి చేస్తూ ఉంది. శరీరాన్ని శుద్ధి చేయటం ఏంటంటిది? దేవునికి సమర్పణకు తెస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి ఆ శరీరము ఆయన సృష్టించిన ధూళిగా ఉన్నది. మన శరీరం ఎట్లా ఉందంట? ఆయన సృష్టించిన ధూళిగా ఉంది. మరియు దాని ద్వారా మీతో సహకారిగా జీవించుచున్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? దేవుడు మనతోటి సహకారిగా. హల్లెలూయా. ఓ స్త్రీ పురుషునికి ఏ విధంగా ఉన్నది? సహకారిగా ఉన్నది. పురుషుడు స్త్రీకి ఏ విధంగా ఉన్నాడు? సహకారిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాం, ముగించుకుందాం. ఇప్పుడు చూడండి, కోతకు యజమానుడు పోవచ్చుండగా అతను పెద్ద పెద్ద కట్టడంలో ఉన్నత శిఖరములను మంచి శిక్షణ పొందిన బృందములను చూచుటలేదు. కోతకు యజమానుడు ఏం చేస్తా ఉన్నాడంట? ఈ లోకాన్ని సందర్శిస్తూ ఉన్నప్పుడు ఎవరు కోతకు యజమానుడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. బాగా గమనించాలి. ఆయన ఈ లోకాన్ని చూస్తున్నప్పుడు ఆయన పెద్ద పెద్ద కట్టడములను ఉన్నత శిఖరములను మంచి శిక్షణ పొందిన బృందమును చూచుటలేదు. ఆమేన్. హల్లెలూయా. అతను వేర్వేరు ఒక్కొక్కరిని, పురుషులను మన స్త్రీలను చూచుచున్నాడు. ఎవరైతే సమర్పణతో మరి క్రీస్తు కొరకు స్పష్టమైన తీర్మానమును తీసుకొని ఉన్నారో, ఆయన యొక్క సేవకు తమను తాము పవిత్రముగా అర్పించుకొని ఉన్నారో వారిని చూచుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కోతకు యజమానుడు యేసుక్రీస్తు ఎవరిని చూస్తూ ఉండంట? పెద్ద పెద్ద మందిరాలను చూడటంలే, అలంకరించిన మందిరాలను చూడటం, మంచి శిక్షణ పొంది పాటలు పాడి మ్యూజిక్ కొడుతున్న బృందాన్ని ఆయన ఒకటే కలర్ డ్రెస్ వేసుకున్నట్టు వారిని ఆయన చూడటం లేదు. కానీ సమర్పణతో క్రీస్తు కొరకు తీర్మానం చేసుకున్న వారిని చూస్తూ ఉన్నాడు. సేవకు తాము పవిత్ర పరుచుకున్న వారిని ప్రభువు చూస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అలాగనే బోయజ్ ఎవరు? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, బోయజ్ ఎవరు చెప్పాలి ఇక్కడ? కోతకు యజమానుడు. చూడండి, ఆయన ఎవరిని చూస్తూ ఉన్నాడు? కోత కోస్తున్న వారిని చూడటం లే, కోత కోసి పెద్ద పెద్ద కట్టలు కడుతున్న వారిని చూడటం లే, ఇంకా ఆ కోత కోస్తున్నప్పుడు ఆ కాపలాదారులకు ఉన్నటువంటి వారిని చూడటం లే. ఆయన ఏ స్త్రీ పురుషుణ్ణి ఆయన చూడటం లేదు. కానీ ఆయన గురి అంతా ఎవరి మీద ఉన్నది? పరిగె వేరుకొనుచున్న ఆమె మీదనే ఉన్నది. హల్లెలూయా. ఎందుకు? ఆమె సమర్పణ జీవితము అక్కడ మనకు కనపడతా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. తన అత్త కొరకు ఆమె ఏం చేస్తూ ఉన్నది?
ధాన్యము సేకరిస్తూ ఉన్నది. తన యొక్క జీవన ఉపాధి కోసము ఏం చేస్తూ ఉన్నది? ఆమె ధాన్యము శ్రద్ధగా వేరుకుంటుంది. దాన్ని చూశాడు బోయజు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అటనే ప్రభువు కూడా పెద్ద పెద్ద కట్టడాలను కాదు, పెద్ద పెద్ద డైలాగులను కాదు, పెద్ద పెద్ద మాటలను కాదు. ప్రభు ఏం చూస్తూ ఉన్నాడంట? తమను తాము పవిత్రంగా అర్పించుకున్న వారిని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి బైబిల్ గ్రంథం రాసిన ప్రతి వాక్యం నేను నమ్ముచున్నానయ్యా, ఎందుకంటే అది నీవై ఉన్నావు, అది నీ నోటి నుంచి పలికిన వాక్యమై ఉన్నది. చూడండి, అది సమర్పణ జీవితము. ఆమేన్. కోతకు యజమానుడు ఎదురు చూస్తున్నది అదే. కోతకు యజమానుడు ఏం చూస్తూ ఉన్నాడు? కోత ఏంటిది? ఇంకా ఒకసారి చూస్తే యుగ సమాప్తి. ఇప్పుడు కోత యజమానుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కోత ఏంటిదంట? యుగ సమాప్తి. ఈ యుగ సమాప్తిలో ఆయన ఎవరి కొరకు చూస్తూ ఉన్నాడు? చూడండి, సమర్పణ కలిగిన జీవితాన్ని ఎవరు జీవిస్తున్నారు వారి కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. వారు కంప్లీట్ అయిపోతే అప్పుడు ఆయన ఏం చేయబోతా ఉన్నాడు? కోత కోయబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఎవరైతే ఆకలి దప్పులు కలిగి ఉన్నారో వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించుటకు ఆయన కోరుచున్నాడు. చూడండి, ఏ ఆకలి దప్పులు కావాలంట? పరిశుద్ధాత్మ నాకు కావాలనే ఆకలి దప్పులు కలవారు కావాలి. అప్పుడు వారు తృప్తిపరచబడుదురు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ప్రభు అటువంటి సంఘమును కనుగొనుటకు ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కాబట్టి మనం ఏమైనా ఒకవేళ ఈ లోక సంబంధం తప్పిపోయినట్లయితే, ఈ సమర్పణ జీవితం నుంచి మనం కొద్దిగా పక్కకు వెళ్ళిపోయినట్లయితే, ప్రవక్త చెప్పినట్లుగా ఈ మాటలు మనం కూడా పలుకుదామా? ప్రభువా, నేను ఇంటికి వచ్చుచున్నాను అని చెప్పుము. మనల్ని మనం ఏం కావాలంట? ప్రభువా, నేను ఇంటికి వచ్చుచున్నా. నేను ఒకవేళ సమర్పణ జీవితం సంపూర్ణంగా నేను సమర్పించుకోలేకపోయానేమో, ఈ దినమే నాకు అవకాశము వచ్చింది కాబట్టి నేను ప్రభువా ఇంటికి వచ్చుచున్నా. తప్పైన కుమారుడు పలికింది ఇదే మాట, నా తండ్రి ఏంట ఆహారం సమృద్ధిగా ఉన్నది. దాని అర్థం ఏంటి? ప్రభువా నీ ఇంటికి నేను వస్తున్నా. మీరు వేదిక ఎద్దుకు వచ్చినప్పుడు పునః సమర్పణ చేసుకొనవచ్చును. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఏం కావాలంట? మళ్ళీ సమర్పణ చేసుకోవడానికి నీకు అవకాశము ఉంది. క్రీస్తుకు మీ ఆత్మను సమర్పించవచ్చును. ఆమేన్. మనం అనుకోండి, దేవుని నిన్ను దూరమై తిరిగి తిని, లేకపోతే మార్గం విడిచి తిని, అయితే నేను ఇప్పుడు ఇంటికి వచ్చుచున్నాను. ఎంతో కాలం అవిశ్వాసం త్రోవ తొక్కి తిని, దానివల్ల పాపము చేసి తిని, అయితే ప్రభువా నేను ఇప్పుడు ఇంటికి తిరిగి రావాలనుకుంటున్నాను. నేను ఇంటికి వస్తూ ఉన్నానయ్యా, నేను ఇంటికి వస్తూ ఉన్నానయ్యా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నేను ఇంటికి తిరిగి వచ్చుచున్నప్పుడు దేవా నీ ప్రేమ బాహువులు వెడల్పుగా తెరువుము. ఆమేన్, హల్లెలూయా. ప్రవక్త ఏమని చెప్తా ఉన్నాడంట? నేను ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాయా, నీ ప్రేమ బాహువులు అంటే చేతులు వెడల్పుగా తెరువుము. ఆమేన్, హల్లెలూయా. తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి చేసింది ఏంటిది? వాడు మాకు దూరంగా ఉండగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి మీద పడి, అంటే దాని అర్థం ఏంటి? తన యొక్క ప్రేమ బాహువులు అంటే చేతులు వెడల్పుగా సాపి వాడిని హత్తుకొని వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని నేను రాయబడి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం తిరిగి ప్రభు సన్నిధానానికి తిరిగి వచ్చినట్లయితే, తిరిగి మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నట్లయితే, ప్రభు నువ్వు నాకు వద్దు అని తోసే దేవుడు కాదు, అటువంటి తండ్రి కాదు. కానీ తన యొక్క చేతులను ఇంకా వెడల్పు చేసి నేను సంపూర్ణముగా హత్తుకున్నటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి అటువంటి సమర్పణ జీవితం మనకు ఉండాలి. స్తెఫను చూడండి, ఆయన క్రీస్తు యొక్క శక్తిని ప్రజలు చూచుచున్నంతగా అతడు తన జీవితంలో సమర్పణ చేసుకొని ఉన్నాడు. చూడండి, స్తెఫను అటువంటి జీవితంను సమర్పణ చేసుకోండి. ఎట్లంట? ఇతనిలో నుండి క్రీస్తు యొక్క ప్రేమను వాళ్ళు చూసే విధంగా, రాళ్లతో కొట్టుతున్నటువంటి వారు ఈయనలో ఉన్న ప్రేమను చూసే విధంగా అంతగా సమర్పణ చేసుకొని ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని ఒక పూర్తి సమర్పణ గల జీవితం నడిపించుచున్నాడు. ఆయనను సేవించుటకు నడిపించుచున్నాడు. కొన్నిసార్లు మన ఆత్మలు తిరుగుబాటు చేయుచున్నవి. మనం అసలు గొర్రెలుగా కనిపించుటనే లేదు. యాక్చువల్గా గొర్రెపిల్ల ఏం చేస్తుంది?
విధేయత చూపును. చూడండి, గొర్రెపిల్ల ఆత్మ సమర్పణ చేయును. గొర్రెపిల్లలాగా ఉంటే ఏం చేస్తుంట? గొర్రెపిల్ల ఆత్మను సమర్పణ చేయను. తన సొంత దానిని దేనిని చెప్పుకొనదు. నాకంటూ ఇది ఉన్నది అని దేనినే కానీ అది చెప్పదంట. నిలబడి తన బొచ్చును అంతటిని కత్తిరించుకున్నట్టుకు ఇచ్చును. అలాగూ మాత్రమే అది చేయును. ఎన్నడూ మారు మాట్లాడదు. తనకున్న సమస్తము త్యాగము చేయును. అది గొర్రెపిల్ల. తనకున్న సమస్తమును సమర్పించును. కాబట్టి దేవుడు మనల్ని గొర్రెపిల్లలుగా పోలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాదు, ఆయన కూడా గొర్రెపిల్లగా పోల్చబడి ఉన్నది. అంటే తండ్రికి ఆయన సమర్పణ చేసుకున్నాడు, ప్రతిష్ట చేసుకున్నాడు. ఎందుకొరకంటే నువ్వు కూడా ప్రతిష్ఠించబడాలని, నీవు కూడా సమర్పణ చేయబడాలని. నీవు కంటే ముందుగానే ఆయన ఏం చేశాడంట? ప్రతిష్ట చేసుకున్నాడు. అదే మనం వాక్యం మొదట చదివి ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి నిజము క్రైస్తవుడు ఎల్లప్పుడూ అలాగుండును. నిజమైన క్రైస్తవుడు ఎట్లా ఉంటాడంట? సమర్పణ చేసుకొని, గొర్రెపిల్ల లాంటి సమర్పణ చేసుకొని ఉంటాడు. తమ్మును తాము సమర్పించుకుందరు. ఈ లోకమును గురించి భయపడరు. తనకున్నదంతయు దేవునికే ఇచ్చేదరు. ఆమేన్. హల్లెలూయా. మనము ఆయనకు సమర్పణ చేసుకున్నట్లయితే మన యొక్క ఉనికిలోనికి మన యొక్క భాగమును దేవుడు వాడుకొనును. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనం దేవునికి సమర్పణ చేసుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంట? మనల్ని ఏ భాగం వాడుకోవాలనో దాన్ని ఆయన ఇక వాడుకుంటూ ఉంటాడు. చాలామంది మనకు పాటలు వస్తాం, నన్ను వాడుకో యేసయ్య, ఆకు వాడక ముందే నన్ను వాడుకో యేసయ్య అని మన పాట కూడా వింటూ ఉంటాం. అంటే దాని అర్థం ఏంటి? నా శరీరము సీకి సింకి ఇంకా ముసలివాడైపోకముందే నన్ను వాడుకో. అంటే వాడుకోవాలంటే ముందు మనం ఏం కావాలి? సమర్పించుకోవాలి. అది సమర్పణ చేయకుండా వాడుకుంటే ఆయన ఏమీ వాడుకోలేడు. కాబట్టి మన యొక్క ఉనికిలోనికి ప్రతి భాగము దేవుడు వాడుకొనును. ఆయన మన యొక్క మనస్సును వాడుకొనును, మన కలలను వాడుకొనును, మన స్పృహలేని మనస్సాక్షిని వాడుకొనును, మన యొక్క మనస్సాక్షిని, మన నాలుకను, మన పాటలను, మన కళ్ళను, మనకు గల ప్రతి దానిని మనం దేవునికి సమర్పణ చేసుకున్నట్లయితే ఆయన వాడుకొనును. ఆమేన్. హల్లెలూయా. నీవు ఆయనకు అప్పజెప్పుకున్న ప్రతి దానిని ఆయన వాడుకొనును. ఆమేన్. హల్లెలూయా. నువ్వేమైతే ఆయనకు అప్పగిస్తావో దాని అంతటిని ప్రభువు వాడుకుంటాడు. ఓ దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ప్రతి ఒక్క ద్వారమును మరియు నీలోని ప్రతి భాగమును వాడుకొనును. హల్లెలూయా. కాబట్టి అది ఏదైతే నువ్వు పరిశుద్ధపరచబడినట్లయితే ఆయన ఉద్దేశం కొరకు, పిలుపు కొరకు దానిని ఆయన వాడుకొనును. ఆమేన్. హల్లెలూయా. ఆయన వాడుకోవాలంటే ఏం కావాలంట? ప్రతిదీ పరిశుద్ధపరచబడాలి. ఆయన మందిరంలోని ప్రతి పాత్ర ఏం కావాలి? పరిశుద్ధపరచబడాలి. కాబట్టి వాటి మీద ఏం చేస్తాడు? దాని మీద ఏం చిలకరిస్తారు? రక్తము చిలకరిస్తారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని యొక్క మందిరం ఉన్న ప్రతి పాత్రను శుద్ధీకరించేది ఏంటిదంట? రక్తం. రక్తం తీసుకొని వాటి మీద పోయటం వల్ల ఏమవుతుందంట? అవి పవిత్రపరచబడుతున్నాయి. కాబట్టి నీలో ఉన్న ప్రతి భాగం కూడా యేసుక్రీస్తు యొక్క రక్తంతో కడగబడి శుద్ధీకరించబడి సమర్పణ చేసుకున్నట్లయితే దేవుడు నిన్ను వాడుకొనును. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, మరి యేసుక్రీస్తు యొక్క తల్లి ప్రతి భాగాన్ని ఆమె ఏం చేసిందంట? సమర్పించుకున్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆమెను దేవుడు వాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తన యొక్క శరీరాన్ని బయటికి తీసుకొని రావటానికి మరి యొక్క గర్భమును ఆయన ఉపయోగించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మానవాళిని విమోచించుటకు నిన్ను తీసుకొని నీ ద్వారా ఆయన పని చేయును. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మానవాళి యొక్క విమోచనను మరియను తీసుకొని తన ఉద్దేశాన్ని దేవుడు వాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అదేవిధంగా మానవాళిని విమోచించుటకు నిన్ను తీసుకొని నీ ద్వారా కూడా ఆయన పని చేయును. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఎట్లా ఉండాలంటే ద్వారము గుండా వచ్చిన వారమై ఉండాలి. మనం ఎట్లా ఉండాలంట? ద్వారము గుండా వచ్చిన వారమై ఉండాలి.
తలుపు గుండా వచ్చిన వారమై ఉండాలి. యేసు వచ్చిన మార్గం గుండా వచ్చిన వారమై ఉండాలి. నిస్వార్థ త్యాగము ద్వారా వచ్చిన వారమై ఉండాలి. సర్వస్వమును దేవునికి ఇచ్చుట ద్వారా వచ్చినమై ఉండాలి. కల్వరి శిలువనొద్దకు మనం నడిచి వచ్చి ఆయనతో పాటు సిలువ వేయబడి తిరిగి లేచి ఆయన యొక్క సమర్పణ వస్త్రమును, లోక విషయముల పట్ల చనిపోయిన వస్త్రమును ధరించుకొని రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఏ వస్త్రం మనం ధరించుకొని రావాలంటే దేవుని యొక్క మందిరానికి సమర్పణ గల వస్త్రము. హల్లెలూయా. ఈ లోక విషయముల పట్ల చనిపోయిన వస్త్రమును ధరించుకొని మనము రావాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, ప్రతిష్ట చేసుకుంటాం అంటే అది, సమర్పణ చేసుకోవటం అంటే అది. కాబట్టి మన ప్రభు మన కొరకు ఏం చేశాడంట? ఏం చేశాడంట? ఆయన ప్రతిష్ట చేసుకొనేను. ప్రతిష్ట అనగా సమర్పణ చేసుకొనేను. ఎక్కడ రాయబడింది అది? ఎక్కడ రాయబడింది అది? యోహాను సువార్త 17వ అధ్యాయము 19వ వచనములో ఏ మాట ఉంది అక్కడ? వారును సత్యమందు, అంటే సత్యము వలన ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసుకొనుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఒకరిని దేవుని యొక్క మార్గంలోనికి నడిపించబడాలంటే ముందుగా నువ్వేం కావాలి? సమర్పణ చేసుకొని ఉండాలి. నువ్వు నడిపించబడాలి, నువ్వు ప్రతిష్ట చేయబడి ఉండాలి. దేవుని వాక్యము నీ ద్వారా ఇంకొకరికి నువ్వు వినిపిస్తున్నావంటే ముందు నువ్వే విధంగా ఉండాలి? పవిత్రపరిచి శుద్ధీకరించబడిన హృదయముగా నీది ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను వాడుకొనగలడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. తలలో ఉంచినట్లయితే మనం ప్రార్థించుకుందాం. ఆమేన్, హల్లెలూయా. క్లోజ్ చేసేయండి.